హాయ్ అండి అందరికీ. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలాగున్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఇప్పుడైతే లంచ్ బాక్సెస్ అయితే ప్రిపేర్ చేయాలండి. 7:50 కల్లా అయితే బాక్స్‌లయితే రెడీ చేయాలండి. ఇదిగోండి బయట వ్యూ చూడండి. మార్నింగ్ అయితే 6 అయింది. బయట వ్యూ చూడండి ఎంత పీస్‌ఫుల్‌గా, ప్లెజెంట్‌గా ఉందో. చూడండి అప్పుడైతే సూర్యభగవానుల వారైతే వస్తారండి. ఇప్పుడైతే లంచ్ బాక్సెస్ అయితే ప్రిపేర్ చేసుకుందామండి. ఇగోండి పక్కన రైస్ పెట్టాను. పక్కనైతే కాఫీ అయితే పెట్టానండి మా ఆయనకు. ఆయనకి కాఫీ అయితే ఇచ్చేసి ఆలు ఫ్రై చేయమన్నారండి పిల్లలు ఈరోజు. ఆలు ఫ్రై చేయడానికైతే బండి అయితే పెట్టానండి లోపల అది వేడెక్కుద్దని. ఇదిగోండి కాఫీ కలిపేసి ఆయనకిచ్చేసి ఇప్పుడైతే ఆయిల్ వేసుకుందామండి. 2 స్పూన్ల ఆయిలు, శనగపప్పు, శ మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని కొంచెం బాగా అయితే ఫ్రై చేసుకుందామండి. ఫ్రై చేసుకునే లోపల నేనైతే వాము, జీలకర్ర అయితే వేసుకుంటున్నాను గిన్నెలో. కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసండి ఫ్రై అయితే చేసుకోవాలండి. ఇగోండి కొద్దిగా అయితే పసుపు వేసి కలుపుకొని కొంచెంసేపు అయితే మూత పెట్టుకుందామండి. మగ్గుతాయి కదా ఉల్లిపాయలు. ఇగోండి ఉల్లిపాయలు మగ్గినాయండి. ఇప్పుడైతే ఇదిగోండి బంగాళదుంపలైతే నేను ఇలా ముక్కల కింద అయితే చేసి కట్ చేసుకుని వాటర్‌లో ఏసి పెట్టుకున్నానండి. ఇప్పుడైతే బంగాళదుంప ముక్కలైతే వేసేసుకుందాం. ఇగోండి వేసేసుకొని బాగా కలుపుకొని అండి మూత అయితే పెట్టుకుందామండి. ఇక్కడ ఆయిల్ పడిందండి. అందులో కొంచెం అయితే క్లీన్ చేసుకున్నాను. ఇదిగోండి కలుపుకొని మూత అయితే పెట్టుకుందామండి. ఇదిగోండి రైస్ అయితే నాకు ఉడికిపోయిందండి ఆల్మోస్ట్ అయితే. ఇదిగోండి మధ్య మధ్యలో అయితే కలుపుతూ ఉండండి. ఇప్పుడైతే సాల్ట్ అండి మీ రుచికి తగినంత. కారం నేనైతే టేబుల్ స్పూన్ ఏసానండి. మసాలా అండి. వేసి ఒక్కసారి అయితే వేసి ఫ్రై చేసుకుందామండి. ఇదిగోండి రైస్ అయితే నాకు అయిపోయింది. రైస్ అయితే అయిపోయిందండి. ఇప్పుడైతే ఇదిగోండి కూర అయితే సిమ్‌లో పెట్టుకొని అయితే మీరు ఫ్రై చేసుకోండి. ఇప్పుడైతే రైస్ అయితే అన్నం అయితే వార్చేసుకుందామండి. ఇదిగోండి మేమైతే కుక్కర్‌లో రైస్ అయితే తినమండి. ఇదిగో నేను వాము, జీలకర్ర వాటర్ అయితే కాస్తున్నానండి. 2 గ్లాస్ ఆఫ్ వాటర్‌కి 1 గ్లాస్ అయ్యేదాకా మరిగించుకోవాలండి. ఇదిగోండి మా పాప ఏం కూర వండానా అని చెక్ చేసుకుంటుంది. ఆలు ఫ్రై చేశానా లేదా అని. ఇగో నాకైతే సాల్ట్ అయితే సరిపోలేదండి. ఫ్రై అయితే నాది ఆల్మోస్ట్ అయితే అయిపోయిందండి ఫ్రై. ఇదిగోండి మా లిటిల్ షెఫ్ అయితే వచ్చేసింది. తిప్పేస్తుంది. టేస్ట్ అయితే చూస్తుంది. కర్రీ అయితే అయిపోయిందండి. గ్యాస్ కట్టేసి మూత పెట్టేస్తున్నాను. పిల్లలకైతే లంచ్ బాక్సెస్ అయితే పెట్టేస్తున్నానండి. ఇగోండి ఇంతలో అయితే పాలొచ్చినాయి. పిల్లలకైతే కొంచెం పాలైతే కాసేసి ఇగోండి లంచ్ బాక్సెస్ అయితే పెడుతున్నానండి. ఈరోజైతే ఏమొద్దన్నారు ఆలు ఫ్రై ఉంటే ఇంకేం అక్కర్లేదండి పిల్లలకి. ఆలు ఫ్రై అయితే ఫేవరెట్స్ అండి మా వోళ్ళైతే ఇద్దరు. ఆలు ఫ్రై ఉంటే ఇంకేం అవసరం లేదండి. ఇదిగోండి రైస్ పెట్టేసి ఆలు ఫ్రై అయితే వేస్తున్నానండి. ఆలు ఫ్రై అంటే చాలా ఇష్టమండి మా వాళ్ళకైతే. నేనైతే సింపుల్‌గా అయితే చేసేస్తానండి. ఇదిగోండి ఆలు ఫ్రై పెట్టి మా పాపకైతే కాకరకాయ కారం పొడైతే ఏయమందండి. కాకరకాయ కారప్పొడండి అది. పాపకైతే వేశాను. ఇవిగోండి వీళ్ళకైతే లంచ్ బాక్స్ పెట్టేసాను. ఇప్పుడైతే స్నాక్స్ అయితే పెడతానండి. ఇవి పాలకోవలండి అవి. ఆవిడి నుంచి తెచ్చానని చెప్పాను కదండీ! అవిగోండి ఇవి పంచదార పాలకోవా అండి ఇది. పిల్లలకైతే వేస్తున్నానండి. పాప అయితే వద్దందండి పాలకోవా అయితే. పాపకైతే గజ్జికాయలయితే వేశానండి. మొన్న అయితే చేశాను. ఇంట్లోనే చేశానండి. ఇదిగోండి. పాప అయితే గజ్జికాయలయితే ఏయమంది. సాయంత్రం ఇంటికొచ్చిన తర్వాత తింటదంటండి పాలకోవా. అందుకని బాబుకైతే పాలకోవా, గజ్జికాయలు వేసి పాపకేమో గజ్జికాయలయితే వేయమంది వేశాను. ఇప్పుడైతే పిల్లలకైతే కొంచెం పాలైతే కలుపుతున్నానండి. పాప అయితే ఓట్స్ అయితే తినేస్తదండి. తను డైటింగ్ అయితే చేస్తదంట. ఎన్నాళ్ళు చేస్తదో నేను చూస్తాను డైటింగ్. 4 రోజులు, 3 రోజులు చేస్తారండి. తర్వాత మళ్ళీ మామూలే. ఇగోండి బాబుకైతే పాలిచ్చాను. పాపకైతే ఓట్స్ అయితే కలిపిచ్చేసాను. ఇదిగోండి నాప్కిన్స్ అయితే తెచ్చి ఇప్పుడు బాక్సెస్ అయితే సర్దేస్తున్నానండి. ఇదిగోండి పాపదిద్దరిది బాక్సెస్ అయితే ప్రిపేర్ చేసేసాను. ఇప్పుడు వాళ్ళనైతే పాపకైతే జెల్లో గట్ట వేసేసండి కొంచెం అయితే స్కూలుకి వెళ్ళిపోతారండి.
ఇదిగోండి నేనైతే బాక్సెస్ అయితే ఇలా సర్దానండి. ఇప్పుడైతే క్యారేజీ బాక్స్‌లో సర్దేసుకుంటానండి. ఇదిగోండి ఇదైతే పాపదండి. పాపకి సర్దేసండి. నాప్కిన్‌లు, స్పూన్‌లు అన్నీ ప్యాకింగ్ అయితే చేసేసానండి. పాపదైతే రెడీ. ఇప్పుడైతే బాబుదండి. మా వాడిదైతే ఇగోండి రెడీ చేసేసి వాళ్ళనైతే ఇప్పుడైతే స్కూలుకైతే పంపించాలండి. ఇగోండి ఈళ్ళకి క్యారేజీలు సర్దేసండి. మా వారికైతే కొంచెం కాఫీ పాలైతే కలుపుతున్నానండి. బెల్లం పాలండి. ఇదిగోండి. ఆయనకి కూడా కొంచెం పాలు కలిపిచ్చేసారండి. మా వోళ్ళైతే పెద్దగా అయితే టిఫిన్‌లయితే తినరండి. ఫ్రూట్స్ అయ్యోటి ఉంటాయండి ఇంట్లో. మార్నింగ్ అయితే ఇవి ఇచ్చేస్తాను. టిఫిన్స్ అయితే పెద్దగా అయితే తినరండి వీళ్ళు. మా వోళ్ళైతే. పిల్లలైతే స్కూలుకెళ్ళిపోయారండి. ఇప్పుడైతే ప్రశాంతంగా ఒక 10 నిమిషాలు రిలాక్స్ అవ్వాలండి. మార్నింగ్ పనులే ఉరుకులు, పరుగులండి. హడావుడి అయిపోద్దండి మార్నింగ్ పిల్లలు స్కూలుకెళ్ళే వరకు. ఇప్పుడైతే రిలాక్స్‌గా అయితే ఇదిగోండి వాము, జీలకర్ర వాటర్ కాచుకున్నాను కదండీ! అవైతే గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగుతానండి. గ్యాస్ట్రిక్ ఉన్న వాళ్ళకైతే ఇది పనిచేస్తదండి. వాము, జీలకర్ర వాటరు. మనం 2 గ్లాస్ ఆఫ్ వాటర్ ఏసుకుంటే అందులో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ వాము వేసుకొని బాగా 2 గ్లాసుల వాటర్ ఒక గ్లాస్ అయ్యేంత వరకు మరిగించుకొని తాగాలండి. ఇదిగోండి. చూడండి. అలా తాగామనుకోండి మనకి గ్యాస్ట్రిక్ సమస్య, అజీర్ణ సమస్య ఏదన్నా ఉన్నా క్లియర్ అయిపోతుందండి. ఇదిగోండి నేనైతే తాగుతున్నాను. ఫస్ట్ ఒక రోజైతే కొంచెం కష్టంగా అనిపిస్తదండి. 2 రోజులు, 3 రోజులు, 4 రోజు నుంచి అయితే అలవాటయిపోతుందండి. ఎవరికైనా గ్యాస్ట్రిక్ సమస్య ఉన్న వాళ్ళైతే ఇదైతే ట్రై చేయండి. ఒక రోజు, 2 రోజులు కాదండి. ఒక నెల ట్రై చేసి చూడండి. అప్పుడు కామెంట్ చేయండి. తగ్గిందో లేదో. ఒక నెల తాగి చూడండి. అప్పుడు తగ్గుద్దండి. నేనైతే కొంచెం క్లీనింగ్ అయితే చేసుకుంటున్నానండి. నేను డైలీ ఒక 30 మినిట్స్ అయితే క్లీనింగ్ అయితే టైం అయితే కేటాయించుకుంటానండి. ఒక 30 మినిట్స్ అండి. చాలండి 30 మినిట్స్ క్లీనింగ్ చేసుకున్నా చాలు. మా ఇల్లయితే శుభ్రంగా ఉంటదండి. మరీ ఎక్కువ టైం పెట్టినా మళ్ళీ మనకి అన్ మన ఎనర్జీ లాస్ అవుతుందండి. ఇదిగోండి డైలీ 30 మినిట్స్ నేనైతే వాటర్ అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నానండి. స్ప్రేలో వేసుకున్న వాటర్ అయితే అది వేసుకొని చూడండి. ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వాడతానండి. చూడండి మనం నీట్‌గా అయితే క్లీన్ అయితే చేసుకుంటున్నానండి. మనకదైతే బొద్దింకలు గట్టా ఏమి రాకుండా ఉంటాయి. ఇదిగోండి టేబుల్ మీద అయితే నేనైతే ఇవి వేసుకుంటున్నానండి. టేబుల్ మీద అయితే టేబుల్ కవర్ అయితే వేస్తున్నాను. ఇదిగోండి. వేసుకొని నీట్‌గా అయితే సర్దుకుంటానండి. డైలీ ఒక 30 మినిట్స్ చేసుకున్నామనుకోండి చిన్న చిన్నగా ఒక్కసారి హెవీగా అయితే చేసుకోకుండా చిన్న చిన్నగా రోజుకి ఒకటి, 2 డేస్ అయితే మనం నీట్‌గా క్లీన్ చేసుకున్నామనుకోండి, మన ఇల్లయితే నీట్‌గా ఉంటదండి. నేను రోజుకి 2 డేస్ చొప్పునైతే చేసుకుంటానండి. ఇగోండి ఈరోజైతే టేబులు, వాష్ ఏరియా అదైతే శుభ్రం అయితే చేసుకున్నానండి. ఇవి తేగలండి. ఇవైతే మేము చాగల్‌లో ఎళ్ళామండి మొన్న. చాగల్ నుంచి వచ్చేటప్పుడు మీనానగర్ అయితే దొరుకుతాయండి తేగలు. దొరుకుతాయండి. బావుంటాయండి టేస్ట్ కూడా. ఇగోండి ఇవన్నీ సర్దేసుకొని ఇదిగోండి కుర్చీలు కూడా నేను స్ప్రే చేసుకొని ఆ వాటరు నేను తయారు చేసుకున్న వాటర్ అండి. ఎవరికైనా కావాలితే కామెంట్ చేయండి. నేనైతే చూపిస్తాను. ఇదిగోండి కుర్చీలు గట్టా అన్నీ అయితే క్లీన్ చేసేసుకొని డస్ట్ మనకు తెలియకుండా డస్ట్ అయితే ఉంటదండి. మనకి అన్నిట్లి మీదను. మనకి ఇలా చేసుకున్నామనుకోండి డైలీ ఒక 30 మినిట్స్ అయితే చేసుకున్నామనుకోండి మనకు ఫ్రీగా ఉంటది. సండే మాత్రం గ్యాప్ ఇచ్చేయాలండి. సండే ఎందుకంటే పిల్లలు గట్టా ఉంటారు గదా! హడావిడి కింద ఉంటదండి. సండే అయితే నేను ఇలాంటి పనులైతే పెట్టుకోనండి. ఇంక వాళ్ళతోనే సరిపోతుంది సండే. ఇగోండి ఇవన్నీ ఇలా క్లీన్ చేసుకొని నీట్‌గా అయితే ఆర్గనైజ్ అయితే చేసుకుంటానండి. ఇదిగోండి. నీట్‌గా అయితే క్లీన్ చేసుకొని పెట్టుకుంటేనే మనకి డస్ట్ అనేది ఉండదండి ఇంట్లో. ఇదిగోండి నీట్‌గా అయితే నేను పెట్టుకుంటున్నాను. నీట్‌గా అంతా క్లీన్ చేసేసుకొని పెట్టుకున్నామనుకోండి మనకి ఇల్లు కూడా చక్కగా నీట్‌గా అయితే ఉంటదండి. డైలీ మీకు కుదిరితే ఒక 30 మినిట్స్ అనేది దానికి కేటాయించాలండి టైము. ఇదిగోండి చూడండి ఎంత నీట్‌గా అయితే ఉందో టేబులు. ఇదిగోండి రైసు, కర్రీ కూడా పెట్టేసుకున్నాను టేబుల్ మీద. ఇదిగోండి నీట్‌గా అయితే ఉందండి టేబుల్. బాగుందండి మా టేబుల్. ఇదిగోండి ఇక్కడైతే ప్లేట్స్ అయితే సర్దేసుకుంటున్నానండి. ఇదిగోండి ప్లేట్స్ కూడా సెట్ చేసుకున్నానండి. ఇదిగోండి నీట్‌గా అయితే ఇలా అయితే
టేబుల్ అయితే సర్దుకున్నానండి. ఇదిగోండి. బావుందండి? ఇదిగోండి ఇలా నీట్‌గా సర్దుకున్నామనుకోండి, మనకి చూడడానికి కూడా బావుంటది. మనకి ప్రశాంతంగా కూడా ఉంటదండి. ఇప్పుడైతే నేను సింక్ ఏరియా దగ్గర ఇప్పుడిదైతే శుభ్రం చేసుకుంటున్నానండి. మా పాప ఇంకా తీస్తుంది తప్ప ఇంక అందులో అయితే పెట్టదండి. ఇంకా తీసి అలా కిందే పెడతా తప్ప. ఇక నేను స్టిక్కర్ ప్యాకెట్స్ కట్ట అయిపోయినయి ఉంటాయి కదా! అన్నీ తీసేసుకొని డస్ట్‌బిన్‌లో అయితే వేసేసుకుంటున్నాను. ఇదిగోండి నీట్‌గా అయితే అన్నీ తీసేసుకొని, ఇగోండి ఇలా స్ప్రే అయితే చేసుకొనండి లిక్విడ్. ఇదిగోండి. మొత్తం అయితే స్ప్రే చేసుకొని ఒక 5 మినిట్స్ అలాగ ఉంచామనుకోండి, మనకి జిడ్డు మరకలు ఏమన్నా ఉన్నా పోతాయండి. ఇదిగోండి గోడ మీద అయితే కూడా చేసుకుంటున్నాను నేను. ఒక 5 మినిట్స్ అలా వదిలేసి అలా చేసుకున్నానండి మనకి జిడ్డు మరకలు ఏమన్నా ఉన్నా అన్నీ పోతాయండి. ఇదిగోండి నేనైతే నీట్‌గా కాటన్ క్లాత్ అయితే పెట్టుకొని తుడుచుకుంటున్నానండి. ఇదిగోండి. నీట్‌గా తుడుచుకోవడం వల్ల అన్నీ నీట్‌గా అయితే ఉంటాయండి. మనం నీట్‌గా అయితే సర్దుకున్నామనుకోండి హౌసు, మనకా నీట్‌గా ఉంటాయండి. మనం ఎక్కడ పడితే అక్కడ పెట్టుకొని ఉంటే అయితే అంత బాగోదు కదండీ! ఎప్పటికప్పుడు నీట్‌గా ఎక్కడ తీసినయి అక్కడ మనం పెట్టుకుంటే మనకి ఇల్లయితే నీట్‌గా ఉంటదండి. ఇదిగోండి నీట్‌గా అయితే క్లీన్ చేసుకొని ఇదిగోండి ఇప్పుడు టిష్యూ పెట్టునయితే క్లీన్ చేస్తున్నానండి. ఇదిగోండి చూడండి ఎంత చక్కగా నీట్‌గా వచ్చిందో. ఇదిగోండి. మనకి ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉంటాయండి. మనకి ఇల్లయితే చాలా నీట్‌గా అయితే ఉంటదండి. నీట్‌గా అయితే మెయింటెనెన్స్ అయితే చేసుకోవచ్చు. ఇవిగోండి. ఇవన్నీ మళ్ళీ నీట్‌గా అయితే తుడిచేసుకొని సర్దుకుంటున్నానండి. మనకి ఎప్పటికప్పుడు చేసుకోవడం వల్లయితే ఎక్కడివి ఏ ప్లేస్‌లో ఉండవలసిన వస్తువులు ఆ ప్లేస్‌లో అయితే పెట్టుకుంటే అండి మనకి ఇల్లంతా గజిబిజి లేకుండా మనకి ఏది ఎక్కడుందో దొరుకుతదండి ఈజీగా అయితే. ఇదిగోండి. నేనైతే అన్నీ తీసి సర్దుకుంటున్నానండి. మా పాప అయితే ఇంకా తీస్తదండి. ఇంకా అక్కడే సింక్ మీద అయితే పెట్టేస్తదండి. ఇదిగోండి. నేనైతే నీట్‌గా అయితే ఇలా సర్దుకునండి అదే ఇప్పుడు ఇదిగోండి సింక్ అయితే వాష్ చేసుకుంటున్నానండి. ఇదిగోండి నీట్‌గా అయితే వాష్ చేసుకొని, ఇదిగోండి సింక్ కింద కూడా నేనైతే స్ప్రే చేసుకుంటున్నాను. స్ప్రే చేసుకొని ఒక 5 మినిట్స్ అలా ఉంచుకుంటే మనకి మరకలేమన్నా ఉన్నా పోతాయండి. ఇగోండి సింక్ అయితే నేను గరుగు పీచుతో తోమేస్తానండి మొత్తం. నీట్‌గా అయితే వచ్చేస్తది. ఇదిగోండి నీట్‌గా అయితే ఇదిగోండి. మనకెక్కడన్నా ఏమన్నా ఉన్నా పోతదండి దీంతో అయితే స్క్రబ్బర్‌తో అయితే అండి. మనకి ఎటువంటి మరకలేమన్నా ఉన్నా ఈజీగా అయితే పోతాయండి. నేనైతే దాంతోనే చేసుకుంటానండి. స్క్రబ్బర్‌తోనే మొత్తం అంతా ఈజీగా అయితే అయిపోద్దండి క్లీనింగు. చూడండి అదిగోండి. నేనైతే సింక్ అయితే కడిగేసుకున్నానండి. నీట్‌గా అయితే ఉంటదండి. ఎప్పటికప్పుడు మనం క్లీనింగ్ చేసుకుంటూ ఉంటే అండి. ఇదిగోండి. క్లీన్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు కిందయితే తుడుచుకుందామండి. ఇగోండి నీట్‌గా అయితే సర్దేసుకొని, అదిగోండి నేను డెటాల్ బాటిల్‌ని కూడా కడిగేసానండి. దానికి కొంచెం డస్ట్ అనిపిచ్చింది. నీట్‌గా అయితే కడిగేసుకొని, ఇప్పుడు ఆ కింద ఇందాక స్ప్రే చేసుకొని పెట్టుకున్నాం గదండీ! అది ఫస్ట్ కొట్టుకుని సింక్ అయితే కడుక్కున్నాను. అంతలో ఇదైతే 5 మినిట్స్ అవుతుంది గదండీ! మన టైంననేది మేనేజ్ చేసుకోవాలండి. మనం టైం మేనేజ్ చేసుకొని ఎంత పనైనా మనం చేసేసుకోవచ్చండి ఈజీగా. ఈజీగా ఎలా చేసుకోవాలి అన్నదైతే చూసుకోవాలండి. ఇదిగోండి నాకైతే సింక్ అది అయిపోయిందండి. ఇప్పుడు నేనైతే ఇల్లయితే తుడుచుకుంటున్నానండి. ఒకవేళ ఏమన్నా బూజులేమన్నా కనపడినా కూడా తీసేసుకుంటాను అప్పటికప్పుడు. ఇల్లయితే నీట్‌గా అయితే సర్దుకొనండి ఉంచుకుంటానండి. మాకు డస్ట్ అయితే చాలా ఎక్కువొస్తదండి. మాకైతే ఇల్లు లోపల కన్నా డస్ట్ మాత్రం చాలా ఉంటదండి. ఇదిగోండి. బయట గూడా తుడుచుకొని పనులైతే అయినియండి. పనులయిన తర్వాత కొంచెం అయితే ఫ్రెష్ అయ్యండి. ఇప్పుడైతే కొంచెం రిలాక్స్ అయింది. టైం అయితే 12 అయిందండి. కొంచెంసేపు అన్నీ చేసొచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి, ఇదిగోండి అలా పీస్‌ఫుల్‌గా కూర్చున్నట్టుగా 12:30 అండి. ప్రశాంతంగా ఇప్పటికైతే అయిందండి ఇంట్లో వర్కయితే. వర్క్ అయిందండి ఇంట్లోను. ఇప్పుడైతే కొంచెం భోంచేసి అయితే రిలాక్స్ అవ్వాలండి. మొన్న ఆవిడ నుంచి స్వీట్స్ తెచ్చానని చెప్పాను కదండీ! ఇదిగోండి. ఇదేమో పంచదార కోవా, ఇది పంచదార కోవా అండి. ఇదైతే బెల్లం కోవా. ఇదిగోండి. డిఫరెన్స్ తెలుస్తుందండి మీకు? అదిగోండి.
ఇయేమో వేరుశనగ గుళ్ళు ఉండలండి. ఇదేమో రాగి చెకోడీలండి. ఇవిగోండి. రాగి చెకోడీలు భలే ఉంటాయండి. అదిగోండి. ఇది పంచదార కోవా. ఇదైతే బ్లాక్‌గా ఉన్నదైతే బెల్లం కోవా అండి. షుగర్ ఫ్రీ గూడా దొరుకుద్దండి అక్కడైతే. ఆవిడే అండి. ఆవిడి. సా పాలకోవా ఫేమస్ అండి. ఆవిడి ఆవిడలో. ఇదిగోండి. టేస్ట్ అయితే సూపరుంటాయండి. ఇవి తేగలైతేనేమో చాగల నుంచి వచ్చేటప్పుడైతే మీనా నగరాన్నయితే తీసుకున్నామండి. టేస్ట్ అయితే సూపరుంటాయండి అక్కడవి. టేస్ట్ కూడా సూపరుంటాయి. మేమైతే అక్కడి నుంచయితే తెచ్చుకున్నామండి వచ్చేటప్పుడు తేగలైతే. మా ఆయనకైతే చాలా ఇష్టమండి తేగలు. ఇష్టంగా అయితే తింటారు. ఎళ్ళినప్పుడల్లా అయితే ఒకవేళ ఉంటే గనక వెళ్ళినప్పుడైతే తీసుకుంటామండి. మనకి ఎక్కువ ఇప్పుడే కదండీ దొరుకుద్ది. నాగుల చవితి ఎళ్ళిన కాడ నుంచే కదండీ తేగలైతే దొరుకుతాయి. ఇగోండి. ఇదిగోండి. నాకైతే బెల్లం కోవా అయితే నచ్చుద్దండి. ఎందుకు పంచదార కోవా అయితే స్వీట్ ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తది. బెల్లం కోవా అయితే కరెక్ట్‌గా బావుంటదండి. టేస్ట్ గూడా. మా శ్రీరామ్‌కయితే పంచదార కోవా అంటే ఇష్టమండి. మాకైతే బెల్లం కోవా. వాడైతే పంచదార కోవా అయితే ఇష్టంగా తింటాడండి. అందుకనే వాడికేమో పంచదార కోవా తీసుకొని, మేమైతే బెల్లం కోవా అయితే తీసుకున్నామండి. ఇదిగోండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటదండి అసలు. షుగర్ ఫ్రీ కోవా అయితే అది గూడా బావుంటదండి. అసలు చాలా బావుంటాయండి కోవా అయితే. ఫేమస్ అండి. అవిడి పాలకోవా ఫేమస్. ఎప్పుడెళ్ళినా అయితే తెచ్చుకుంటామండి పాలకోవా అయితే. మేమెప్పుడు కోనసీమ ఎళ్ళినా పాలకోవా ఒకటండి, ఆత్రేయపురం పూతరేకులండి. అదిగోండి. ఇప్పుడైతే భోంచేసేసండి కొంచెం సేపు రెస్ట్ తీసుకొని నేను 4కయితే లేచండి ఇదిగోండి. నేనైతే బ్లౌజయితే కుడుతున్నానండి. ఇదైతే మగ్గం వర్క్ అండి. ఇది కలంకారీ బ్లౌజెస్ ఇప్పుడు ట్రెండింగ్ కదండీ! ఇదిగోండి. నేనైతే కలంకారీ బ్లౌజ్ అయితే తీసుకున్నానండి. దీనికైతే నేను కట్ బీట్స్ అయితే కుడుతున్నానండి. మగ్గం వర్కు. ఇగోండి. ఇలా నీట్‌గా కట్ బీట్స్ అయితే కుట్టుకుంటే అండి మనకు ఔట్‌లైన్ అయితే కుట్టుకోవాలండి. కలంకారీ బ్లౌజెస్‌కైతే. మనం ఔట్‌లైన్ ఇచ్చుకుంటే అండి సూపర్ అయితే వస్తదండి. అవుట్‌పుట్ అయితే. ఔట్‌లైన్ మాత్రమే ఇవ్వాలండి ఈట్లికి. కలంకారీ బ్లౌజెస్‌కైతే. సారీ అండి. నా వాయిస్ అయితే కొంచెం కోల్డ్‌గా ఉంది. ఏమనుకోవద్దు ఏమన్నా తప్పులొచ్చినా. కోల్డ్ అయితే చేసేసిందండి. ఇదిగోండి నేనైతే ఇలా అయితే కుట్టుకుంటున్నానండి. ఓన్లీ ఔట్‌లైన్ మాత్రమే ఇవ్వాలండి ఈట్లికి. ఔట్‌లైన్ ఇస్తే అండి మంచి లుక్ అయితే వస్తదండి. ఇది ఇలా ఫ్లవర్ మొత్తం మనమైతే ఔట్‌లైన్ అయితే ఇచ్చుకోవాలండి. ఎన్ని ఫ్లవర్స్ ఉంటే అన్ని ఫ్లవర్స్‌కి. అయితే మనమైతే మార్కింగ్ చేసుకోవాలండి. మనం మొత్తం బ్లౌజ్ మొత్తం కుట్టనవసరం లేదండి. మనకి బ్లౌజ్‌కి ఎంత వరకు సరిపోతుందో అంత వరకైతే మార్కింగ్ అయితే చేసుకొనండి కుట్టాలండి. మీలో ఎవరికన్నా మగ్గం వర్కు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. నేను నేర్పిస్తానండి. ఇదిగోండి. నేనైతే కట్ బిట్స్ అండి ఇవి. పెద్దవండి. నా దగ్గరైతే పెద్దవైతే ఉన్నాయి. మీ దగ్గర ఒకవేళ చిన్నవి కట్ బిట్స్ ఉంటాయి కదండీ! ఇందులో చిన్నవి స్మాల్ సైజే ఉంటదండి కట్ బిట్‌లో. ఇందులో మీకి ఏదన్నా స్మాల్ సైజ్ ఉంటే ఇంకా బావుంటదండి. నా దగ్గరైతే స్మాల్ సైజ్ లేదండి. నా దగ్గరైతే ఈ సైజ్ అయితే ఉంది. నేనైతే ఇవైతే కుడుతున్నానండి. ఇదిగోండి ఇలా నీట్‌గా అయితే కుట్టుకుంటే అండి ఔట్‌లైన్ ఇచ్చుకుంటూ వెళ్తుంటే సూపర్ ఉంటదండి కలంకారీ బ్లౌజెస్‌కి. ఇప్పుడు ట్రెండింగ్ కదండీ! కలంకా కలంకారీ బ్లౌజెసు. చూడండి ఎంత నీట్‌గా అయితే వస్తుందో. అలా నీట్‌గా అయితే కుట్టుకుంటూ వెళ్ళాలండి. జాగ్రత్తగా. ప్రతి దానికైతే లాక్ అయితే వేసుకోవాలండి దీనికి. మనకు లాక్ వేసుకుంటే అండి ముడైతే వేసుకుంటే మనకు ఊడిపోకుండా అయితే ఉంటదండి. మనం కుట్టిన ప్రతి ఫ్లవర్‌కి మనం లాక్ చేసుకోవాలండి. ఇదిగోండి. లాక్ వేసుకుంటే మనకైతే ఊడిపోకుండా ఉంటదండి. ఇదిగోండి. ఇదిగో చూడండి. నీట్‌గా అయితే వస్తదండి. కుట్టిన తర్వాత చూడండి అవుట్‌పుట్ అయితే ఇంకా బావుంటది. బ్లౌజ్ కుట్టిన తర్వాత అయితే ఇంకా అదిరిపోతుంది. ఇప్పుడు మీకు తెలుస్తుందో లేదో నాకు తెలీదు గానండి. బ్లౌజ్ కుట్టిన తర్వాత అయితే చూపిస్తానండి. అదిరిపోతుందండి అసలు లుక్ అయితే. కట్ బీట్స్ అయితే నైట్ అయితే మెరుస్తాయి కదండీ! ఇదిగోండి చూడండి. ఇలా అయితే కుట్టుకుంటూ వెళ్ళాలండి. ప్రతి దానికైతే మనం నాట్ అయితే వేయాలండి. మనం ముడైతే వేసుకోవడం వల్ల మనకి అలాగా ఉండిపోతాయండి ఊడిపోకుండా. లేకపోతే ఊడిపోతాయండి. మనం నాట్ ఎయ్యకపోతే అది ఊడిపోద్దండి. మనం ముడి వేయకపోతే ఒక్క ముడి జారినా మొత్తం ఫ్లవర్ ఊడిపోయే ఛాన్స్ ఉంటదండి.
మనం ఎక్కడికక్కడైతే ముడేసుకుంటూ వెళ్తాయండి. మనకైతే ఊడిపోదండి. అలా నీట్‌గా అయితే ఎప్పటికి అలాగే ఉండిపోతాయి. ఇదిగో చూడండయితే. ఇదిగోండి. చూడండి ఎంత నీట్‌గా అయితే వస్తుందో ఫ్లవరు. చాలా బావుంటదండి. ఇప్పుడు ట్రెండింగ్ కదండీ కలంకారీ బ్లౌజెస్‌కి ఇలాగా కట్ బీడ్స్ స్టిచ్ చేయడం. ఇదిగోండి. మీలో ఎవరికన్నా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. బ్లౌజ్ కూడా ఎలా ఉందో అని కామెంట్ చేయండి. మీకు నచ్చిందో లేదో. నాకిదైతే ఈ ఈ బ్లౌజెస్ అయితే ఎనీ శారీస్‌కైతే మనం పేరప్ చేసుకోవచ్చండి. ఏ శారీస్‌కైనా మనం వేసేసుకోవచ్చు బ్లౌజెసు. కలంకారీ బ్లౌజెస్ అంటే ఏ శారీకైనా మ్యాచ్ చేసుకోవచ్చండి. అసలు ఇదిగోండి. ఇలా అయితే మొత్తం అయితే స్టిచ్ చేసుకోవాలండి. నీట్‌గా మనకి ఔట్‌లైన్ అయితే ఇచ్చుకోవాలండి. ఔట్‌లైన్ ఇచ్చుకోవడం వల్ల మరింత అందం పెరుగుద్దండి బ్లౌజ్‌కైతే. ఇదిగోండి. నాకైతే మగ్గం వర్క్ అయితే చేస్తానండి నేను. ఇదిగోండి. ఇదిగోండి. మొత్తం ఫ్లవర్ అయితే ఇదిగోండి కుట్టిన తర్వాత అది కుట్టంది. ఇది కుట్టిన తర్వాత అండి. తేడా తెలుస్తుందండి. ఇప్పుడు చూడండి ఇంకోటి చూపిస్తాను. ఇదిగోండి. మొత్తం కుట్టిన తర్వాత ఇదిగోండి. ఇది కుట్టనప్పుడు ఇదిగోండి. కుట్టలేనప్పుడు ఇలా ఉంది. ఇదిగోండి. కుట్టిన తర్వాత లుక్ చూడండి. బావుందండి. ఇదిగోండి. మీకు నచ్చితే అయితే కామెంట్ చేయండి. ఇదిగోండి. చూడండి. భలే ఉంటుంది. ఇప్పుడు ట్రెండింగ్ కదండీ బ్లౌజెస్ ఇవి. ఇవి కుట్టిన తర్వాత అయితే లుక్ అయితే అదిరిపోతుందండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. మీకు నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.